హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను కేక్ రెడీ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. కేక్ చేసుకోవడానికి 1 కప్పు మైదా పిండి అండి. ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు షుగర్ తీసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఇదే కప్తోనే మెజర్మెంట్ తీసుకోవాలండి. అన్నీ 1/2 కప్పు షుగర్ తీసుకోవాలండి. మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, మిక్సీ పట్టిన షుగర్ పౌడర్లకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. పిండి ఏ కప్తో మెజర్ చేసుకున్నామో అదే కప్తోనే 1/2 కప్పు వేసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది. ఇదే కప్తోనే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇదిగోండి, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇదిగోండి, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలండి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇదిగోండి, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఇదిగోండి, వంట సోడా అండి, 1/2 టేబుల్ స్పూన్. వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలండి. పిండిలో మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్నంత పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకే సైడ్ నుంచి కలుపుకోవాలండి పిండి. ఇలా కలుపుకోవాలండి నేను చూపించే విధంగా. ఇలా కలుపుకోవాలండి. గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలండి. నార్మల్ పాలు, చల్లని పాలు వేయకుండా నార్మల్ పాలు వేసుకొని సరిపడా కలుపుకోవాలండి. పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి కొద్దిగా. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కేక్ బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని దీనికి సరిపడంతా కట్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. ఇలా దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అంటేలాగా. అంతే అండి. ఈ పిండినంతా ఈ బౌల్లో వేసుకోవాలండి. ఇట్లా పిండి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కేక్ ప్యాన్ పట్టేంత మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా ఇసుక వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. గిన్నె హీట్ అయ్యే వరకు హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. మూత పెట్టి హీట్ చేసుకోవాలండి 5 నిమిషాలు. ముందుగానే హీట్ చేసుకున్న బౌల్లో మూత తీసి
ఈ పిండి బౌల్ పెట్టుకోవాలండి. మధ్యలో మీడియం ఫ్లేమ్ పెట్టాలండి. ఇదిగోండి ఇలా మూత పెట్టి కవర్ చేసుకోవాలండి. 30 to 45 minutes వరకు బేక్ చేసుకోవాలండి కేకు. ఆ తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక 35 minutes తర్వాత ఒకసారి కేక్ ఎలా ఉందో చూసుకుందామండి. ఒక నైఫ్ తీసుకొని ఇట్లా గుచ్చి చూసుకోవాలండి. దీనికి ఏది అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయినట్టేనండి. ఏం అంటుకోలేదండి, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో నుండి కేక్ తీసేయాలండి. ఇలా బయటికి తీసుకోవాలండి. చల్లారే వరకు వెయిట్ చేయాలండి. ఈ పేపర్ అంతా తీసుకోవాలండి. పేపర్ అంతా తీసేయాలండి. ఇదిగోండి చూడండి, కేక్ కట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి సాఫ్ట్గా వచ్చిందండి. నచ్చితే మీరు ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ చెప్పండి రా.